నమస్తే అందరికి, ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 13. ఈరోజు చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ వేసేద్దాం డైరెక్ట్. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా, ఎందుకంటే కొంచెం నైట్ ఎడిట్ చేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు జిమ్ కూడా కొంచెం లేట్ అయింది. చల్ మళ్ళా ఇక పోయి జిమ్ లో కలుద్దాం. చలో. ఒక్క బెంచ్ కూడా ఖాళీ లేదు చేద్దామంటే. ఇక డైరెక్ట్ మనం ఎడేస్తున్నామంటే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ మనం ఏడే చేస్తున్నాం. మన ఎట్లుంటది ఇక మొత్తం సిలిబేట్ మొత్తం ఇచ్చి పడేయాలి మనం. ఫస్ట్ మనం అయితే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఫ్లైస్, బటర్ఫ్లైస్ చేయాలి. బటర్ఫ్లైస్ తర్వాత కేబుల్ ఫ్లైస్. ఫస్ట్ మూడు చేద్దాం. స్లోగా చేస్తాం, ఎందుకంటే స్లోగా చేస్తేనే మంచిగా వెయిట్ పడుతుంది. వాడు వీడు ఉండని సిగ్గు అయితే పడకూడదు, ఎందుకంటే ఎవడున్నా మనకు సంబంధం లేదు. వెయిట్ తక్కువ వేసుకుంటే సిగ్గు పడితే మాత్రం మీకు ఎప్పటికీ బాడీ అయితే రాదు. వెయిట్ తక్కువ వేసుకొని ఆడేమో అనుకుంటుండు, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేసి 3-4 చేసేద్దాం అనుకున్నాం అనుకో, అస్సలు అది పనే కాదు. ఎప్పుడు వెయిట్ తక్కువ వేసిన రెప్స్ ఎక్కువ వేసారు అనుకో, క్రేజీ ఉంటుంది బాడీ. సో అదనమాట ఈరోజు స్టోరీ. వాటర్ అయితే మంచిగా వేరియేషన్ కన్నా సెట్ కన్నా మంచిది తాగరు. వీడి కాడికి ఇచ్చి పడేయచ్చు డైరెక్ట్. మనది ఇప్పుడైతే ఫస్ట్ చెస్ట్ ప్రెస్, డంబుల్ ప్రెస్ అయిపోయింది. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే బటర్ఫ్లైస్ చేయరు. బటర్ఫ్లైస్ చేసినాక కేబుల్ ఫ్లైస్. ఇప్పుడు నేనైతే కేబుల్ ఫ్లైస్ చేస్తున్నా. ప్రతిదీ 4 సెట్లు వేయరు, ఎందుకంటే ఫస్ట్ ఒక్కటి ట్రయల్ సెట్ వేసుకోరు. దాని తర్వాత 3 ఇక గట్టిగా అంటే సెట్లు అవి పడతాయి అనమాట. ట్రయల్, దాని తర్వాత 3 పడతాయి బాగా. ఫస్ట్ అయితే షోల్డర్ ప్రెస్ చేయరు. షోల్డర్ ప్రెస్ అయ్యాక లేటరల్ రైజెస్, ఇవి 2 ఏరి. ఇవి 2 4 సెట్లు. ఇది చూసినా అంటే నీ అమ్మ చెప్పి షోల్డర్ మొత్తం బయటకు కనిపిస్తుంది డైరెక్ట్. కార్డియో ఒక 20 minutes వేసిరంటే 7 కార్డ్స్ సెట్ అయిపోతుంది నీట్ గా. సో చూసండి. ఇప్పుడైతే మనం ట్రైసెప్ వేస్తున్నాం. ట్రైసెప్ లా ఒకటి ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేయరు. దాని తర్వాత ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ ఒకటి. ఇక సెట్ నీ అమ్మ ట్రైసెప్ లో పోల్ వస్తుంది డైరెక్ట్. ఇక ఇది అయిపోయినాక మనం ఒక్క 20 నిమిషాలు కార్డియో వేసామంటే సెట్. ఇంటివే బ్రేక్ఫాస్ట్. అండ్ ఈరోజు ఇంకోటి చెప్తా, అది వినూరి పక్క. ఈరోజు ఎండ అయితే ఇచ్చి పడేస్తుంది, మనం కూడా జిమ్ ఇచ్చి పడేస్తాం ఇప్పుడే. ఇప్పుడు ఏంటంటే మనం యాష్డాకి వెళ్దాం. పక్కకే కదా యాష్డా, 2 నిమిషాలు ఇట్లా నడుచుకుంటూ పోతే వచ్చేస్తాను. సో కుకుంబర్ అయితే తీసుకుందాం, 2 ఉన్నాయి, 2 వేసేద్దాం డైరెక్ట్. జస్ట్ 89 PA. క్యారెట్ తీసుకుందాం, క్యారెట్ ఇంకా బీట్రూట్. క్యారెట్ ఏడుంది? సో మనకు క్యారెట్ అయితే ఉంది, జస్ట్ 70 PA. ఈ 65 PA ఉంది కానీ ఇలా జర తక్కువనట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ చూద్దాం. సో అలా తక్కువనే ఉన్నాయి. ఇవే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, తీసేద్దాం ఇది. సరే, బీట్రూట్ అయితే దొరికింది, జస్ట్ 70 PA వేసి వాడేద్దాం. ఇంటికి పోయి డీప్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎందుకు తీసుకున్నాను చూపిస్తా పదా ఇక. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తా.
హార్ట్ డిసీజ్ని తగ్గిస్తుంది, బ్లడ్ని పెంచుతుంది బీట్రూట్. కీరా ఏమో మీకు మీ బాడీని కూల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే హీట్ మనం ఎగ్స్ అవి తింటాం కదా, హీట్స్ చికెన్. సో కీరా మన బాడీని కూల్ చేస్తుంది. అండ్ క్యారెట్ ఏమో మన బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఈ మూడుని కలిపి మనం తిందాం. ఇప్పుడు ఎందుకు తినాలో కూడా చెప్తా. ఇంకా వెల్కమ్ బ్యాక్ అందరికి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూట్, కీరా తెచ్చుకున్నాం. దానివల్ల ఏంటంటే మనకి అది మనం తిన్నాం అనుకో, ఇప్పుడు మనకు మార్నింగ్ అప్పుడప్పుడు బాత్రూమ్ రాదు. ఎందుకు? మనం ప్రోటీన్ ఫుల్ తీసుకుంటున్నాం కానీ ఫైబర్ అంతలేదు బాడీకి. ఫైబర్ అందకపోతే కష్టమే, మళ్ళా పొద్దున రాదు. మళ్ళీ నిజంగానే గట్టిగా ట్రై చేయాలని వేడొస్తుంది, రాదు అది. సో మనం సలాడ్ పక్కా తీసుకోవాలి. కీరా తినాలని చెప్పిన, కొందరు కీరా తిన్నా కూడా రాదు మ్యాక్సిమం అప్పుడప్పుడు. సో మనం ఏం చేద్దామంటే కీరా, బీట్రూట్ ఇంకా క్యారెట్ ఈ మూడు కలిపి తినుర్రి. బాడీకి బాడీ, పొద్దున బాత్రూమ్, మళ్ళా మీరు తెల్లగా అయిపోతారు, నీట్గా సెట్ అయిపోతారు ఏడిగాడికి. ఇక అది అన్నమాట స్టోరీ. కానీ నిజంగా ఒక 1 monthలో మీరు చేంజ్ చూస్తారు పక్క. ఫుల్ వైట్ అయిపోతారు నిజంగా ఇది తింటే. అట్లా మీ బాడీ కూడా ఫుల్ బెనిఫిట్స్ ఇది తింటే మాత్రం. సో అది మీకు పొద్దున బాత్రూమ్ రావాలంటే పక్కా తినాల్సిందే. ఒకవేళ మీరు డైట్ ఫుల్ స్ట్రిక్ట్ డైట్లు ఉంటే, ఫుల్ ప్రోటీన్ అవి ఫుడ్ తింటే ఇవి కూడా తీసుకోవాల్సిందే. ఈ సలాడ్ కూడా తీసుకోవాల్సిందే. మనం తీసుకోకపోతే గట్టిగా కష్టమే. ఇక పొద్దున చూడు, మీ ఇష్టం. చెప్తున్నా, అన్నీ చెప్తున్నా, మళ్ళీ ఏం చెప్పలే సాయి బాయ్ అంటారు. సో అది స్టోరీ అయితే. అండ్ నేను ఇంకో వీడియో పెట్టిన, ఆ వీడియో కూడా చూడుర్రి. ఏంటంటే నేను ఇక్కడ అంటే ఆ షాప్ మన వాళ్ళదే, మన ఫ్రెండ్ వాళ్ళదే. సో అందులో ఏంటంటే మీరు పోయి నా పేరు చెప్పండి, అక్కడ మీకు 15% ఆఫ్, 10% ఆఫ్ పక్కా ఇస్తారు. క్యామ్డెన్ మార్కెట్లో నేను వీడియో పెట్టినా, ఫుల్ వీడియో. ఆ వీడియో ఫుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. కానీ బట్టలు మాత్రం క్రేజీ ఉన్నాయి అందులో. అండ్ ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ కూడా ఇప్పుడు చేస్తా, అందుకే ఇది రెడీ చేసి పెట్టుకున్నా. సో మీకు కూడా తెలుస్తుంది కదా, మీకు కూడా ఒకవేళ ఇది కష్టమైతే బాత్రూమ్, అది కష్టమైతే సాయి అన్ని తప్పు చెప్తుండు అంటారు మళ్ళా. సో ఇది కూడా పక్కా ఉండాలి. నేను చెప్పిన రోజు మనం సలాడ్ పక్కా తినాలి ప్రోటీన్ తీసుకుంటే అని చెప్పేసి. సో ఇట్లా తినండి, క్రేజీ అయిపోతారు నిజంగా. ఈ రోజుకి 13th డే కూడా ఫినిష్ అయిపోయింది. అమ్మ 14th డే రేపు. 14th డేలా కలుద్దాం. See you man, see you.